హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు అందుబాటులో మరియు మీకు ఈజీగా ఉండే ఒక ఆరోగ్యకరమైన ఫుడ్ సప్లిమెంట్ గురించి చెప్పబోతున్నాను. దాని పేరే యాపిల్ సిడర్ వెనిగర్ లేదా ఫ్రూట్ వెనిగర్. ఈ వెనిగర్ అంటే ఏంటంటే pH వాల్యూ 5 దానికన్నా తక్కువగా ఉండే ఎసిడిక్ నేచర్ ఉన్న వాటిని, ఎసిడిక్ యాసిడ్ని వెనిగర్ అంటారు. ఈ ఫ్రూట్ వెనిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొలయబెట్టిన తర్వాత ఆల్కహాల్ కన్నా మధ్యలో బ్రేక్ అయ్యేదే ఈ వెనిగర్. అయితే ఈ వెనిగర్ ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే కనుక ఇది ఒక ప్రోబయాటిక్. అంటే అర్థం ఏంటంటే మన శరీరంలో మనకు ఉపయోగపడే బ్యాక్టీరియాని, మంచి బ్యాక్టీరియాని ఇది పెంచుతుంది. అదేవిధంగా ప్రీబయాటిక్ని తీసుకునే విధంగా ఈ ప్రోబయాటిక్ మన శరీరంలో ఇంక్రీజ్ చేస్తుంది. అయితే ఇది ఎవరికి లాభం? ఎవరైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నారో, అదేవిధంగా బీపీ, షుగర్, హైపర్ టెన్షన్, షుగర్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్లకి ఇది ఒక అమృతం. హైపర్ టెన్షన్ పేషెంట్కి ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అయితే డయాబెటిక్ పేషెంట్లకి ఇది షుగర్ లెవెల్ తగ్గిస్తుంది. అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా యాపిల్ సిడర్ వెనిగర్ అమృతంగా పనిచేస్తుంది. ఇవి కాకుండా రొమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఇలా క్రానిక్ డిసీజ్ ఎవరైతే బాధపడతారో వాళ్ళందరికీ యాపిల్ సిడర్ వెనిగర్ ఒక అమృతంలో పనిచేస్తుంది. అయితే ఇది ఎలా తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి అనేది గురించి కూడా ఆలోచిస్తే కనుక చిన్నపిల్లలు తప్ప ఎవరైతే చిన్నపిల్లలు కాకుండా, అంటే బిలో 8 years కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఇది యూజ్ చేయొచ్చు. దీన్ని డైరెక్ట్గా యూజ్ చేయొచ్చా? ఎలా యూజ్ చేయాలంటే కనుక ఒక చెంచా టీ గ్లాస్ నీళ్ళలో కలుపుకుని తాగొచ్చు. చన్నీళ్ళు లేదా వేడినీళ్ళు, నో ప్రాబ్లం. చన్నీళ్ళు అయితే కనుక పులుపు తెలుస్తుంది, వేడినీళ్ళు అయితే కనుక పులుపు మనకు తెలియదు. అదే విధంగా వీటిల్ని డైరెక్ట్గా ఎప్పుడు తీసుకోకూడదు, నీళ్ళలో కలిపి తీసుకోవాలి. గర్భిణీలు తల్లులు తీసుకోకూడదు, ప్రసవించిన తల్లులు తీసుకోవచ్చు. ఇంకా మిగతా ఎవరైతే ఇబ్బందులు ఉన్న వాళ్ళు అందరూ కూడా తీసుకోవచ్చు. ఇది మెడిసిన్ కానే కాదు, ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్. అదే విధంగా ఇది ఎంత మోతాదు తీసుకోవాలంటే 2 ml నుంచి స్టార్ట్ చేసి 30 ml వరకు కూడా పర్ డే తీసుకోవచ్చు. అయితే యాపిల్ సిడర్ వెనిగర్ అయినా, ఎనీ ఫ్రూట్ వెనిగర్ అయినా మినిమం 30 days వాడిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయాలి. ఎందుకంటే చేంజ్ చేస్తే న్యూ బ్యాటరీ అనేది మళ్ళీ దాంట్లో మనకి తయారవుద్ది. లేదా 30 days వాడిన తర్వాత గ్యాప్ ఇచ్చి మనం మళ్ళీ వేసుకున్నా కూడా, మళ్ళీ తయారు చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. కాబట్టి ఈ వెనిగర్ని మనం యూజ్ చేసుకోవడం మంచిది. అదేవిధంగా స్కిన్ కంప్లైంట్కి, హెయిర్కి, ఇంకా చాలా మన హెల్త్ అందం సంబంధించిన కాస్మెటిక్ అన్నిటిలో కూడా ఇది ఉపయోగించవచ్చు. ఈ జుట్టు అదేవిధంగా సన్ ర్యాషెస్ వస్తున్న వాళ్ళకి యాపిల్ సిడర్ వెనిగర్ డైరెక్ట్గా అప్లై చేసుకుని కూడా స్కిన్ని మనం సన్ ర్యాషెస్ నుంచి కాపాడుకోవచ్చు. ఇంకా చాలా వాటికి అనారోగ్యాల వాటికి యాపిల్ సిడర్ వెనిగర్ యూజ్ చేస్తారు. కాబట్టి యాపిల్ సిడర్ వెనిగర్ యూజ్ చేయడం అనేది ఒక ఫుడ్ సప్లిమెంట్. ఇది ఎటువంటి మెడిసిన్ కాదు, ఇది ఏ మెడిసిన్ కూడా అడ్డు కాదు. బీపీ, షుగర్ ఏ మందులు వాడుతున్నా కూడా ఇది వాడచ్చు. కాబట్టి హెల్తీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. థ్యాంక్ యూ. అమర్ హోమియో. మీ యొక్క వెనిగర్కి సంబంధించిన ఏవైనా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటే మెసేజ్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.